కనబడటానికి లేదు. మన యువత పాస్టర్ అన్నాడు నన్ను, సార్ మీరు ఇంత పరిచయం చేస్తున్నా అసలు మీరు ఎప్పుడు కూడా మీ మినిస్ట్రీ గురించి గొప్పగా చెప్పుకోరండి. మొన్న ఒక మీటింగ్ ఒక స్పీకర్ పిలిస్తే గంట సమయంలో 25 నిమిషాలు తన గురించి, తన కుటుంబాన్ని గురించి, తను చేసే కార్యక్రమాల గురించి గొప్పగా చెప్పుకున్నాడు, కానీ వాక్యం ఏం చెప్పలేదండి అన్నాడు. కానీ మీరు ఇన్ని బైబిల్ కాలేజీలు నడుపుతూ ఇంత విరామం లేకుండా ప్రభు పని చేస్తూ కూడా అసలు మీలో ఎక్కడా కూడా ఆ హెచ్చింపు, ఆ అతిశయం, గర్వం నిలబట్టలేదండి అని ఆయన అంటే, నేను మనసులో ప్రభా ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా నా జీవితంలో ఆ వ్యక్తి వేరే సేవ గురించి చెప్పినట్టుగా నా గురించి ఎవరు చెప్పకుండా ఉండును గాక అని మనసులో అనుకున్నా. హల్లెలూయా. కాస్త దేవుడు వాడుకోవటం మొదలు పెట్టగానే, కాస్త దేవుని పరిచయంలో విరామం లేకుండా బయట ప్రాంతాలు తిరిగే కొద్దీ సేవకులకి ఏం పెరిగిందంటే కొంచెం అతిశయం, కొంచెం అహంకారం అనేది, ఆత్మ సంబంధమైన ఆ గర్వం అనేది కనబడింది ప్రియులారా. కానీ ఒక నిజమైనటువంటి దాసుడికి, ఒక నిజమైన శిష్యుడికి, శిష్యురాలకి ఎంతగా దేవుడు వాడుకుంటున్నా, అమ్మాట చెప్తారా, ఎంతగా దేవుడు వాడుకుంటున్నా, ప్రభు పరిచయంలో వాడబడుతున్నా ఎక్కడా కూడా పిల్లల అతిశయం అనేది కనబడుతుంది. మొన్న సిటీ క్రిస్మస్ జరిగింది మా చర్చిలో, మన కదుకూరు మెయిన్ బ్రాంచ్లో. పొద్దున్న ఫుల్ ప్యాక్ అయిపోయారు చర్చి, బయటకు నిలబడ్డారు. ఆ రాత్రి కుమారుడేమో ఇంగ్లీష్లో చెప్తున్నాడు, నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నా. మేమిద్దరము పులిపిటి మీద నిలబడి, ఆ కుమారుడు బాబేమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, తర్జుమా చేస్తున్నాను నేను తెలుగులో. మా ఇద్దరు చూస్తున్నంతసేపు ఆమె ఏడుస్తూ ఉందంట వెనకాల ఉంది. ఆమె చెప్పిందాక మాకు తెలియలా. అదే బాబు మీరిద్దరు వాక్యం చెప్తూ ఉంటే, బాబు ఇంగ్లీష్లో చెప్తుంటే మేము తెలుగులో తర్జుమా చేస్తుంటే నాకు అసలు కళ్ళప్పటి నీళ్ళు ఆగలేదు అన్నయ్య, నేను ప్రభుని స్తుతించాను అన్నయ్య అని ఆ బిడ్డ చెబుతూ ఉంటే, నిజంగా అలాంటి సాక్ష్యాలు వింటూ ఉంటే కొంచెం ఏమవుతూ ఉండింది, సంతోషం పక్కన పెట్టండి. ఇంకా ఆ కొడుకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు, నేను తర్జుమా చేస్తున్నాను. మేమా నాకు అబ్రహాము లాగా ఆ స్థితి నాకు అనిపించింది. ప్రభా నీకు స్తోత్రం, కేవలం నీ కృపే కదా, కేవలం నీ కృపే కదా. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఖచ్చితంగా శిష్యులకి ఉండాల్సినటువంటి లక్షణాలు 1 by 1 చెప్తూ ఆ తగ్గింపు నేల మట్టుకు తగ్గించుకోవటం. యేసు ప్రభు దేవుడు ఇంటికి కూడా ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఎంతగా తగ్గించుకోవాలంటే ఎదుటి వ్యక్తి పాదాలు పట్టుకోవడానికి కూడా మనం రెడీ అవ్వాలి. ఎంతమంది రెడీ అవుతారు? ఈ కళ్ళు మూసుకున్నాను మీరు చెప్పండి, ఇప్పుడు తెలుస్తుందా? అందరూ బిజీనా తమ్ముడు? హల్లెలూయా. తగ్గింపు శిష్యుల లక్షణాలు. ప్రవక్త యెషయా అంటున్నాడు, శిష్యుడు ఉండాల్సినటువంటి రీతిలో నేను ఉన్నాను అంటున్నాడు. తర్వాత ఏమని చెప్పారు? శిష్యుడు కూడా లక్షణాల్లో దేవుని కొరకు ఆఖరి తప్పిక. మొన్న హైదరాబాద్ మా మేడం గారు నాతో పాటు కారులో వచ్చారు. అక్కడ ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. ప్రతి సంవత్సరం నేను వెళ్తా ఉంటాను. ఈసారి వాళ్ళు ఏం చేశారంటే అమ్మగారిని పట్టుబట్టారు, ఈసారి అమ్మగారిని తీసుకురావాలి మీరు అన్నారు. ఆమె అంటా ఉంది, నేను కారులో అంత దూరం ప్రయాణం చేయను, చేస్తే ట్రైన్కి రిజర్వేషన్ చేయి, లేదంటే బస్సు రిజర్వేషన్ చేయి, కొనుక్కుంటాం, కానీ కారులో అన్ని గంటలు కూర్చోలేదయ్యా అన్నారు. సరే నేనే మొత్తం అక్కడ కూడా మనకు కొంచెం విజిటింగ్ చేసుకోవడానికి కొంతమంది బిడ్డల దగ్గరికి వెళ్తారు, మనకు వెహికల్ అవసరం అయిద్దని నేను, అమ్మగారు, మా పాప, చిన్న పాప, తర్వాత మా చర్చి అబ్బాయిని తీసుకుని వెళ్ళాం. వెళ్తే ఆమె ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసిందో లేదో, నీకు దండమయ్యా, నువ్వు ఎలా ప్రయాణం చేస్తున్నావయ్యా అంది. స్తోత్రం, హల్లెలూయా. 100 కిలోమీటర్లకి నువ్వు ఇట్లయితే నెలలో ఎన్ని 100 కిలోమీటర్లు తిరుగుతున్నాను అవంటుంది. నీ బాడీని దేవుడు అలా ఫ్లెక్సిబుల్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని పని కొరకు పగలనక రాత్రి అనక
ఎండనక వాననక విరామము లేకుండా ప్రభు పని కొరకు పరిగెత్తాలి పరిగెత్తాలి పరిగెత్తాలి. నేను ఒకటే కమిట్మెంట్ చేసుకున్నా దేవుని దగ్గర నా 18వ సంవత్సరంలో, ప్రభు నువ్వు నన్ను భూమి మీద ఆఖరి శ్వాస వరకు నిలిపే వరకు, నా ఒంట్లో ఓపుకున్నంత వరకు నీ కొరకు నన్ను పరిగెత్తనివ్వు. ఈ ఆకలి తగ్గనివ్వకయ్యా, నీ మీద, నీ సేవ మీద, నీ పరిచర్య మీద ఆకలి దప్పిక తగ్గనివ్వద్దు ఆయన. ఆఖరి గడియ వరకు, మై లాస్ట్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్, నా ఆఖరి శ్వాస వరకు ఆకలి అధికంచి, దప్పిక అధికంచి. దేని గురించి? నీ పరిచర్య గురించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక శిష్యుడికి ఆకలి దప్పిక దేవుని పరిచర్య పట్ల. తర్వాత పిల్లరా, ఇప్పుడు నేను నాకున్న సమయంలో ఒక 2 లేక 3 విషయాలు చెప్తాను. ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి 4వ లక్షణము చూడండి. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలోనే 1 నుండి కొన్ని మాటలు చదువుతున్నామా? ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. తాజానండి, అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను సూచనదంతటిని మట్టుకు సాక్ష్యమిచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ వచనం కూడా చదువునా? సమయము సమీపించినది కనుక, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకుని వారును ధన్యులు 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 ధన్యులు. ఏ వైకింగ్ బైబిల్ కాలేజీలో వాక్యములు నేర్చుకోవడానికి జాయిన్ అయినటువంటి మీరందరూ ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ శిష్యులకు ఉండాల్సినటువంటి మిగిలినటువంటి ఒక 3 లక్షణాలు నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. 4వదిగా